నమస్కారం వరంగల్ ఓరుగల్లు. బాబా బాబా ఏమి ఎనర్జీ, ఏమి ఎనర్జీ, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ అని నేను బాగా ఆలోచించాను. నేను కూడా అక్కడికి వెళ్ళేసే వస్తున్నాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మనందరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి మీ అందరికీ ఈరోజు మన మ్యాచో స్టార్ గోపీచంద్ గారి భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. పరశురాముడి చేతిలో ఉండేటువంటి ఆయుధమా లేకపోతే రాక్షసులకే బ్రహ్మ రాక్షసుడా? ఎవరు ఈ భీమా అని తెలుసుకోవాలి అనుకుంటే మార్చ్ 8న థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలతో ముందుగానే మనకి మార్చ్ 8వ తారీఖున వచ్చేస్తోంది భీమా. ఎస్, లక్ష్మీ రాధామోహన్ గారి సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ప్రతిష్టాత్మకంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా. రాధామోహన్ గారు ఇక్కడే ఉన్నారు సార్, శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే దర్శకులు ఏ హర్ష గారు, వారు ఇదివరకే కన్నడలో చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించారు. బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్ అండ్ అద్భుతమైనటువంటి డైరెక్టర్ హర్ష గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అలాగే రవి బస్రూర్ గారి మ్యూజిక్తో మన ముందుకు వస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు భీమాగా, ప్రియా భవానీ శంకర్ అండ్ మాల్వికా శర్మ హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్నటువంటి సినిమా భీమా మార్చ్ 8వ తారీఖున విడుదలవుతుంది. తప్పకుండా అందరం థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూద్దాము. ఈ సినిమాలో నాకు తెలిసైతే గోపీచంద్ గారు ఇప్పటి వరకు చెయ్యనటువంటి ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఉంది. అదే ఒక సోషో ఫ్యాంటసీ యాంగిల్. మరి దాన్ని మనందరం తప్పకుండా ఎంజాయ్ చేస్తాము అని ఆశిస్తూ వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ వరంగల్. బాబా బాబా అంతా నాలాంటి యూతే కదా, మొత్తం అర్థమైపోతుంది. అసలు ఆ యూత్లో ఉండేటువంటి పవర్ కనిపించేస్తుందమ్మా. మొత్తం పవర్ అండ్ ఎనర్జీ వైటాలిటీ అంతా మీలోనే ఉంది. సో వన్స్ అగైన్ ఈరోజు మొత్తం ఈవెంట్ని రాక్ చేసేద్దాము. అండ్ కాకతీయ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భీమా పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్. Keep loving more and WhatsApp Media. Our associate sponsors are Priya Gold and alage ma jewelry partners are Vegasri Gold and Diamonds. Health partners are Yodha Diagnostics Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is on Sarigama and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Adi ila chadukovali meerandaru chadukuntunnara ilaga? నేను రోజు ఇలాగే చదువుకుంటూ ఉంటానమ్మా. ఎవరికైనా సరే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోతుంది, కానీ నాకు మాత్రం రోజు 6 o'clock అవ్వగానే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఒకరోజు శిల్పకళా వేదిక హైదరాబాద్లో అయితే, ఇదిగో ఇంకో రోజు వరంగల్లో ఇలాగా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భీమా టీజరు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారి ఆ టీజర్ని చూసేద్దాము. నా మీద స్పాట్ లైట్ ఎందుకమ్మా, అక్కడ ఉండేటువంటి యూత్ మీద స్పాట్ లైట్ వేయండి ఒకసారి. కమాన్, లైట్లు తిప్పండి. ఈ మధ్యకాలంలో రియల్ సెలబ్రిటీస్ అందరూ అదిగో అక్కడ ఉన్నారు. ఆ సెలబ్రిటీస్ మీద బాబు నీకు అర్థమవుతుందా నా మొహం మీద వేసి కొడుతున్నావు? ఓకే, సో లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ భీమా ప్లీజ్. చూసారా టీజరు? ఆ ఆంబోతుని చూసారా? అదేమైనా VFX అనుకుంటున్నారా? కాదు. మొన్ననే మా సుమా అడ్డా షోకి వచ్చినప్పుడు గోపీచంద్ గారిని అడగడం జరిగింది. దాన్ని కంట్రోల్లో పెట్టి అలాగే ఎక్కి అలా కూర్చున్నారంట. కాంటెస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరెవరు ఆంబోత్ మీద ఎక్కడానికి రెడీగా ఉన్నారు? సారీ, ఆంబోత్ డేట్స్ దొరకట్లేదు కాబట్టి మేము కాంటెస్ట్ వెంటనే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ కాకతీయ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. కాకతీయ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ 2015లో శ్రీ కాలసాని సంజయ్ రెడ్డి గారిచే స్థాపించబడి కాలానికి అనుగుణంగా నూతన హంగులు మరియు సౌకర్యాలతో 100% నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో వెంచర్ల వారీగా ప్రత్యేకంగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. కాకతీయ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కాలసాని సంజయ్ రెడ్డి గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మనల్ని ఆయన జయం, అలాగే నిజం అండ్ వర్షం సినిమాల్లో విలనిజంతో భయపెట్టారు. ఇక ఆ తర్వాత లౌక్యం, సౌఖ్యం, వాంటెడ్, గోలీమార్ ఇలా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు హీరోయిజంతో. సో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు గోపీచంద్ గారి సినిమాల్లోని డాన్స్ మెడ్లీలతో మన డాన్సర్స్ రెడీగా ఉన్నారు. మీరు కూడా కావాలంటే 1-2 స్టెప్పులు కదపండి ఆన్ యువర్ ఓన్ రిస్క్, ఓకేనా? సో మన సూపర్ కొరియోగ్రాఫర్స్ని, డాన్సర్స్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
అలెక్స్ మాస్టర్ అండ్ టీమ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వారి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. రీసెంట్గానే మన ప్రభుత్వం పద్మశ్రీతో వారిని సత్కరించారు. సో వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఏ అంటే ఇంకొక అందమైన అమ్మాయి కనిపించగానే నన్ను మర్చిపోతారా మీరు? Malvika Sharma, our beautiful heroine, is here. So let's give her a big round of applause. Okay, so let's start music. Very good, boys and girls. Same to same. నేను ఎలా అయితే చెప్పాను అంతే ఎనర్జీతో చేశారు. వావ్, వాట్ అన్ ఎనర్జీ. మన కాకతీయ కాలేజీలో వాళ్ళలాగానే సేమ్. ఎంతమంది ఇక్కడ చదువుతున్నారు? ఎంతమంది ఇక్కడ చదువుతున్నామని నటిస్తున్నారు? మొత్తానికి అందరం చదువుతూనే ఉన్నాము. అండ్ త్వరలోనే అంటే మార్చి 8వ తారీఖున మనం వెళ్ళి భీమా సినిమాని చదవబోతున్నాము, అంటే చూడబోతున్నాము. విషింగ్ భీమా టీమ్ సూపర్ సక్సెస్. అండ్ మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. కాకతీయ Real Estates and Constructions proudly presents the pre-release event of Bima, powered by KLM Fashion Mall. Keep loving more. And WhatsApp Media. Our associate sponsors are Priya Gold. Our jewelry partners are Vegasri Gold and Diamonds. Health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call. Music is on Sarigama. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, so Malvika, looking forward to seeing you on stage. Malvika, మాటలు వినడానికి ఇక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఒక అందమైన అమ్మాయి మాటలు వినడానికి మీరు ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారు అని చెప్పి చరిత్ర నా విషయంలోనే చాలాసార్లు ప్రూవ్ చేసేసుకుంది. కాబట్టి మరొకసారి మాళవిక కూడా వచ్చి మాట్లాడుతుంది. కానీ అప్పుడే కాదు, కమింగ్ అప్ అండ్ అలాగే మరికొద్ది సేపట్లో మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు కూడా ఇక్కడికి రానున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ స్పీచ్ వెరీ సూన్. ఈలోపు ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ కూడా వరంగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రత్యేక అతిథులుగా ఇక్కడికి రావడం జరిగింది. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన తెలుగు సినిమాలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని రాసినటువంటి కళ్యాణ్ గారు రీసెంట్గా ఈగల్ మూవీకి కూడా రాశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రమణ వంక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సినిమాలో చేసినటువంటి కళాకారులు మన రఘు గారు, మిస్టర్ చమ్మక్ చంద్ర, రచ్చ రవి అందరూ వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఉంటారని ముందే చెప్పేస్తున్నాను మీకు. అంటే వ్యాఖ్యాతలు అలాగే సాహితీవేత్తలు మనకే ఇచ్చేస్తూ ఉంటారండి ముందు మైకు. ప్రొడక్షన్ కాబట్టి తర్వాత మాట్లాడతానంటున్నారు ఆయన, అందుకనే మీకు ఫస్ట్ ఇస్తారు మేడం. అవును. హాయ్ వరంగల్, ఇంకొంచెం గట్టిగా. సో భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరందరూ మాకింత గొప్ప ఆతిథ్యం ఇవ్వటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో తెలంగాణలో 2 జిల్లాలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒకటి వరంగల్, 2 నల్గొండ. ఎవరిదైనా సరే విప్లవం ఆలోచనల్లో పుడితే అది వరంగల్, అక్షరాల్లో పుడితే నల్గొండ. వరంగల్ కోసం నల్గొండ కదిలొచ్చింది ఇవాళ గట్టిగా. సో భీమా సినిమా మీరు టీజర్ చూశారు, పాటలు విన్నారు. ప్రతి దాంట్లో కూడా వినూత్నంగా, అంటే ఇంతకుముందు మనం చూసాం గోపీచంద్ గారిని చాలా రకరకాల పాత్రల్లో చూసాం. ఈ పాత్ర హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు, వారు అద్భుతమైనటువంటి సినిమాలు, కన్నడ రంగంలో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి
శివరాజ్ కుమార్ గారికి చాలా ఇష్టమైనటువంటి దర్శకులు వారు. సో అటువంటి ఆయన తొలిసారి మన తెలుగులోకి వచ్చి సినిమా చేస్తూ ఉన్నారు. సో నేను 35-36 ఏళ్ళు వచ్చినా నేను ఎప్పుడు వరంగల్ రాలే, ఇదే ఫస్ట్ టైం వరంగల్ రావడం. వరంగల్ గురించి పుస్తకాల్లో చదువుకున్నా, చాలా పుస్తకాల్లో చదువుకున్నాను వరంగల్ గురించి. వరంగల్ నిజానికి కళాకారులకి ఇది కానాచి వరంగల్. అదేవిధంగా అనేక మంది గొప్ప గొప్ప పండితులు ఇక్కడ పుట్టారు, కళాకారులు పుట్టారు. ముఖ్యంగా తెలుగునాట చాలామంది మర్చిపోయినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు ఈ గడ్డ నుంచే పుట్టిండు. చాలామంది సంస్కృతమైనటువంటి పద్యాలు రాస్తున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈ నేల మీద జాను తెలుగులో పాట రాసినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఈశ్వరుడి మీద రాశాడు. అదే మన భద్రకాళి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, భద్రకాళి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. సో ఆ భద్రకాళి అమ్మవారి అంశతోటి, అటువంటి అంశం ఉన్నటువంటి ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొని హర్ష గారు అద్భుతమైనటువంటి మన భీమా సినిమా చేశారు. సో ఆ సినిమాలో నేను అద్భుతమైనటువంటి పాటలు రాసే అవకాశం నాకు దొరికింది. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. మీరందరూ పడిపోయే ఉంటారుగా, పడిపోని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, ఖచ్చితంగా పడిపోయి ఉంటారుగా. ఎంతమంది పడిపోయారు మీలో? పడిపోని వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే బయటికి చెప్పరు అంతే. సో థ్యాంక్ యూ, ఇంత గొప్ప ఆతిథ్యం మాకు ఇచ్చినందుకు. భీమా సినిమాలో నాకు ఈ అవకాశాన్ని కలగజేయడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీధర్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ హర్ష గారికి, అదేవిధంగా మా నిర్మాత కేకే రాధామోహన్ గారికి, అదేవిధంగా కళాకారులకి, అదేవిధంగా టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మార్చి 8 మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి మొత్తం శివనామంతో పాటు భీమనామంతో కూడా మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు చూడండి, ఖచ్చితంగా అంత బలమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో చక్కటి స్వరాలు ఇచ్చినటువంటి రవి బస్రూర్ గారు, వారు ఇక్కడికి రావటం కుదరలేదు వారికి షెడ్యూల్ వల్ల, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మాళవిక గారికి, అదేవిధంగా తోటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ, అదేవిధంగా మా కెమెరామెన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పింది నిజమేనండి. సుమా మేడంకి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి, పర్లేదు మైక్ ఇచ్చినందుకు. ఏదో ఏదో మాయ అంటూ నిజంగానే మీరు చాలామందిని ప్రేమలో పడిపోయేలాగా చేశారు. మీ లిరిక్ రైటర్ల వల్లే చూడండి మా లాంటి యూత్ అందరూ ఇలా ప్రేమలో పడిపోతూ ఉన్నారు. బాయ్స్, ప్రేమ పాటలు విని ఎంతమంది ప్రేమలో పడిపోయారు చెప్పండి. అలాగే ఈ ప్రేమ పాటలు విన్నప్పుడు ఒకవేళ సింగిల్ అయినట్టయితే అయ్యో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదే అని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాని గురించే మధ్యలో చరణంలో ఒక మాట రాశాను మేడం. ఎప్పుడన్నా అంటే అబ్బాయికి అమ్మాయి దొరకడం చాలా కష్టమైన విషయం మేడం. ఈ రోజు బేసికల్లీ అబ్బాయికి అమ్మాయి దొరకడం చాలా కష్టమైన విషయం. రాజీవ్ కనకాల లాగా అందరూ లక్కీ ఫెలోస్ కాదు. నిజం మేడం. కానీ రాజీవ్ కనకాలకి ఎవరు దొరికారు చెప్పలేదు మేడం మీరు. నేను కాకుండా ఇంకెవరైనా దొరికారా? రఘు గారు మీకేం తెలియదా? ఓకే సరే. సో ఒక అమ్మాయితో ఉన్న టైంని అందరూ మెమరైజ్ చేసుకుంటారు. అందుకనే చరణంలో మీ అందరి కోసం ఒక లైన్ రాశాను, నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా అని. ఎస్, పెళ్ళైన తర్వాత భర్త కూడా అదే అనుకుంటూ ఉంటాడండి, నిజమా ఉన్నానా అని. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ కొంచెం ముందరకి. రవి బస్రూర్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పారు తెలుసా? ఆయన రీసెంట్గా మనకు అందించినటువంటి మ్యూజికల్ 2 పేర్లు చెప్తే మీరు గట్టిగా అరుస్తారు. 1 KGF, 2 సలార్. అది ఆడియన్స్ పల్స్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళే యాంకర్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మా భీమా ఫంక్షన్ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి వరంగల్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాం. నాకు మాటలు రావట్లేదు. వరంగల్ గడ్డ పోరుగడ్డ, వరంగల్ గడ్డ పోరుగడ్డ. అదేవిధంగా మిత్రుడు ఇప్పుడు పాల్కురికి సోమనాథుడు ఇక్కడ పుట్టారన్నారు. ఈ గడ్డ మీద 11వ శతాబ్దంలో బసవ పురాణం కానీ ఆయన రచించినటువంటి రచనలు చాలా చాలా గొప్పవి. నేను కూడా ఆయన గురించి చదివాను. థ్యాంక్ యూ మీరు గుర్తు చేసినందుకు. అదేవిధంగా ఈ సినిమాలో నేను ప్రొడక్షన్ డిజైనర్గా అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, అదేవిధంగా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు,
ఇప్పుడే అదిగోండి మనకి ఇక్కడ లైవ్ ఫుటేజ్ కనిపిస్తోంది. మన మ్యాచ్ స్టార్ Yes. గోపీచంద్ గారు గోపీచంద్ర గారు రానే వచ్చేసారు. వారికి ఓరుగల్లు మీ భీమా. అందరి కడతాల ధ్వనుల నడుమ వారికి స్వాగతం పలుకుతాము. టు ఆర్ భీమా. స్వాగతం సుస్వాగతం. మన ప్రొడక్షన్ డిజైనర్ గారు నాతో పాటు ఇప్పుడు కో యాంకర్ అయిపోయారు. ఎస్, పరశురాముడి చేతిలో ఆయుధంలా రాక్షసుడిలకే బ్రహ్మ రాక్షసుడిలా తన పవర్ ని చూపించడానికి మార్చ్ 8వ తారీఖున థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడానికి వచ్చేస్తున్న మన భీమా మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది వరంగల్ పీపుల్ అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్ గా చూస్తున్న వాళ్ళందరి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కసారి వేదిక మీదకి వచ్చి ఆ తర్వాత ఆశీనులు అవుతారు. ఎస్, మన గోపీచంద్ గారు మనము లౌక్యం సౌఖ్యం గోలిమార్ వాంటెడ్ పక్కా కమర్షియల్ అండ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మాకు తెలిసి ఒక సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ తో మన ముందుకు రాబోతున్నటువంటి గోపీచంద్ గారికి విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. కేకే రాధామోహన్ గారి నిర్మాణంలో ఈ సినిమా మన ముందుకు వస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద లక్ష్మీ రాధామోహన్ గారి సమర్పణలో హర్ష గారి డైరెక్షన్ లో రవి బాస్కర్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో మీ అందరికీ ముందుగానే మేము శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. గోపీచంద్ గారు ఒక్క నిమిషం ఒక్క 2 నిమిషాలు ఇక్కడే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే యా యూ కెన్ కంటిన్యూ ద మ్యూజిక్ ప్లీజ్. ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ అండ్ ఆర్ హీరో గారి ఎంట్రీ. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ముందుగానే తెలియజెప్తూ ఉన్నాము. శివరాత్రికి ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలి అని ఈ భీమా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్చ్ 8వ తారీఖున విడుదలవుతోంది మన గోపీచంద్ గారి ఫిల్మ్. ప్రియా భవానీ శంకర్ అండ్ మాల్వికా శర్మ హీరోయిన్లుగా వస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్. మాల్వికా, కెన్ వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Thank you so much, Gopichand garu, and alage Malvika requesting you all to please be seated. Thank you so much. అబ్బా, ఈ నెలలోనే దీపావళి పండుగ వచ్చేసినంత ఆనందం వచ్చేసింది నాకు. బాబా ఒక సినిమా రిలీజ్ అంటే ఆ సినిమా కోసం ఎంతో మంది కష్టపడి వర్క్ చేసినటువంటి ఆ టెక్నీషియన్స్ అందరూ సంబరం చేసుకునేటువంటి రోజు. ఏయ్, సర్ప్రైజ్! గోపీచంద్ గారు డైరెక్ట్ టు ద ఆడియన్స్.
ఈ సంబరాలు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దాని వెనకాల కష్టపడినటువంటి ఆ 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి టెక్నీషియన్సే కాదు, ఎంతో మంది వందల మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు, యాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వారందరికీ ఇది ఒక సంబరం. అండ్ ఈ సంబరాన్ని ఈరోజు మేము ఓరుగల్లుకి తీసుకొని వచ్చేసాము. మరి మన ప్రొడక్షన్ డిజైనర్ గారి మాటలు విందాము. సార్, మీకు రీ రికార్డింగ్లో ఇంకొన్ని టపాకాయలు పేలుతూనే ఉంటాయి. యా, మీరు కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి సుమా గారు. సార్, ఇప్పుడే మన అభిమాన హీరో, మీ అభిమాన హీరో గారు వచ్చారు. శివరాత్రి శుభాకాంక్షలు ముందుగానే చెప్పారు ఆయన. 8వ తారీఖు దాకా శివరాత్రి ఈ సంబరాలు ఇలాగే జరుపుకోండి. రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు అద్భుతంగా ఈ సినిమాని మెచ్చి అభిమానించి మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మా కో ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు హర్ష గారికి, అదేవిధంగా నాతో పాటుగా టెక్నీషియన్గా పనిచేసినటువంటి డిఓపి స్వామి గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్ గారికి, ఇందులో ప్రతి ఒక్కరం కూడా టెక్నీషియన్స్గా మేము కష్టపడినటువంటి కష్టం రేపు 8వ తారీఖు శివరాత్రి రోజున మీరు అందరూ చూస్తారు. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రమణ వంక గారు, మీరు మాట్లాడినటువంటి ఆ వంక ఈ వంక చూస్తూ ఉంటే మీరేదో ఒక వంకతో యాంకర్ అయిపోయేలా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమిటి ఈ సెలబ్రేషన్స్, ఈ టపాకాయలు ఇప్పుడు ఆగేలాగా లేవు. ఇంకా మనకి సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్లో కూడా ఇలాగే అద్భుతమైనటువంటి క్రాకర్స్ పేలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏ సినిమా అయినా సరే మనకి హిట్ అవ్వాలి అంటే దానికి యూత్ సపోర్ట్ చాలా ఉండాలి. ఎస్, నాలాంటి యూత్ సపోర్ట్ బోలెడంత ఉంది. మీరందరూ ఇస్తున్నారా లేదా యూత్? కమాన్. ఎస్, సో మేము కాలేజెస్కి వెళ్ళి కాలేజ్ టూర్స్ చేసినటువంటి బ్యూటిఫుల్ వీడియో ఆఫ్ బీమా టీమ్ ఇప్పుడు మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. బీమా సినిమాకి సంబంధించినటువంటి కాలేజ్ టూర్స్ అండ్ అదర్ టూర్స్ అండ్ ప్రమోషన్స్ వీడియో మనం చూసాము. ఇప్పుడు వేదిక మీదకి నేను 3 కళాకారుల్ని ఆహ్వానించబోతున్నాము. వెనకాల గ్యాస్ ఆపడం ఎవరో మర్చిపోయినట్టున్నారు, ఆపేశారు. ఓకే, సో వీళ్ళు వెండితెర మీద కనిపించిన, అలాగే స్టేజ్ మీద కనిపించిన చాలా కళకళలాడుతూ ఉంటుంది. మరి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? మనందరికీ చాలా ఇష్టమైనటువంటి కళాకారులు రఘు కరుమంచు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మిస్టర్ చమక్ చంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ మిస్టర్ రచ్చ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. రెడీ, 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్. అమ్మో, ఎవ్వడు తగ్గట్లేదు. ఎవ్వరు తగ్గట్లేదని అర్థమైపోయింది. రఘు గారు, ఏంటి మీరు వాకింగ్? మైక్ అట్టిచ్చేయమంటారా? మైక్ కూడా అటేనా? సరే, ఇప్పుడు ఎవరు మాట్లాడాలి అనే దాని మీద మనకి చిన్న కాంపిటీషన్ నడుస్తుంది కాబట్టి, కాళ్ళ గజ్జ కంకాలమ్మ, వేగు చుక్క, వెలగ మొగ్గ, మొగ్గ కాదు, మోటార్ నీరు, నీరు కాదు, నిమ్మల బావి, బావి కాదు, బచ్చల కూర, కూర కాదు, పనస పండు, పండు కాదు, పాపాయి కాలు, కాలు తీసి కడగబెట్టు, తీసుకో. అంత పద్యం వాడు ఎందుకు అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారు, నన్ను ఎంకరేజ్ చేసిన గురువు గారు, వీళ్ళిద్దరికి ఎందుకంటే చాలా అంటే వరంగల్ ఈవెంట్ అనగానే ఒక స్పెషల్ ఉంటుంది. ఈ స్పెషల్ ఏంటంటే, జబర్దస్త్లో నాకు అవకాశం ఇచ్చిన మా చంద్రన్న, నా గురువు గారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే కారుమంచి రగన్న, రోలర్ రగన్న, మా అందరికీ పర్సనాలిటీ ఎంత పెద్దదో ఆయన మనసు కూడా అంతే మంచిది. వరంగల్కి వచ్చిన మా కారుమంచి రగన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. వెల్కమ్ చెప్పాలి తమ్ముడు. ఓరుగల్లు గురించి మన కళ్యాణ్ చక్రవర్తి అన్న బాగా గొప్పగా చెప్పాడు. భద్రకాళి దేవత ఇక్కడే ఉంది, ఎవరన్నా రండి మీకు నేనున్నా అని చెప్పింది. అలాగే శివయ్య ఇక్కడే కొలువు ఉన్నాడు మన వేయి స్తంభాల గుడి సిద్ధేశ్వరాలయంలో.
అన్న గోపిచంద్ అన్న, మా వరంగల్ సాక్షిగా మీరు అనుకున్న రిజల్ట్ ఇస్తుంది మా వరంగల్ మీకు. ఈ వరంగల్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవ్వరు బంగపల్లె. మన రాధామోహన్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అలాగే మా గురువు గారు తన సర్వీస్ పేరు మీద పాములపర్తి రామారావు గారు కూడా ఓరుగల్లునే ఉన్నాడు. ఆయన దయ వల్ల ప్రతి 2 స్టేట్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని నేనే పంపిస్తూ ఉంటా. అలాగే హర్షన్న సేమ్ మా వరంగల్ వాసులందరి సాక్ష్యం, మా యూత్ అందరి తరఫున, మా చెల్లెలందరి తరఫున, వీళ్ళందరి తరఫున వెల్కమ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఈవెంట్ పెట్టడం చాలా చాలా ఆనందకరం. ఆ శివయ్య అనుగ్రహం 8వ తారీఖున మార్చి నెల ఎంత డమరుకంగా ఉంటుందో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. అలాగే మాలవిక కూడా, నీకు కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంత తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయినా, ఎందుకంటే మిగతాదంతా సక్సెస్ మీట్లో మాట్లాడతా. గోపిచంద్ అన్న లవ్ యూ. మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. 3 మనుషులు ఇక్కడ చాలా మంచోళ్ళు. ఒకటేమో ప్రొడ్యూసర్గా రాధామోహన్ గారు, అలాగే హీరో గోపిచంద్ అన్న గురించి మేము చాలా విన్నాం. మంచి హీరోని ఈ సినిమాలో పనిచేశాం. అలాగే డైరెక్టర్ హర్ష గారు కన్నడ తీసుకుపోతాను మాట ఇచ్చాడు. నీకు టెన్షన్ లేదు. అవును, అటు వెళ్ళిపోతున్నావు కదా. ఓకే, అక్కడ కూడా ఈవెంట్ చేద్దాం మన ఇద్దరం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. గోపిచంద్ అన్నకు ఒకసారి గట్టిగా ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ గోపన్న, లవ్ యూ. రవి మరి ఆయన ఒంగోలు నుంచి వరంగల్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా బుజ్జి. అందుకే నన్ను పెట్టుకున్నారు. మరి లేకపోతే మాకు ఇదిగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే అరెస్ట్ చేయడానికి అక్కడ పోలీస్ కూర్చున్నాడు, చూసావా? పోలీస్ ఒకసారి రామా, ఎట్లా మాట్లాడాడు. పోలీస్ డ్రెస్ చెప్తే పోలీస్ డ్రెస్ రండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మంచోన్ని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు, చేసేటువంటి చేష్టలు కూడా అలైన్డ్గా ఉంటాయి. అన్న మనది ఏ బ్యాచే? వరంగల్ బ్యాచ్. సాయంత్రం బ్యాచా పొద్దున బ్యాచా? సాయంత్రం బ్యాచ్. అరే మా ఆఫీసర్ మంచోడు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయరు. ఎందుకు చేయదు? ఇచ్చినా కదా మామూలు. నువ్వు రచ్చ చేస్తావని నీకు అరెస్ట్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చిన. అబ్బో గట్లా చేయగల నీకు దండం పెడతానా? అంటే బాగా భీమా చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఆఫీసర్. ఒక్క నిమిషం, వీళ్ళు కూడా మాట్లాడేసిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ సుమకాంత్, థ్యాంక్ యూ. అక్కేంటి నాకన్నా మినిమం 10 ఏళ్ళు పెద్దోడివి. చంద్ర. Hi, good evening everyone. Boys and girls, how are you? సూపర్, మంచి జోస్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈరోజు వరంగల్లో వచ్చి కలుస్తున్నందుకు. థ్యాంక్ యూ, చాలా గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ భీమా సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ హర్ష గారు. యూ హ్యావ్ గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గోపిచంద్ సార్తో ఫస్ట్ మూవీ. సార్తో చాలా రోజులు ట్రావెల్ చేశాను మూవీలో, దగ్గరుండి సార్ని చూశాను. అంత ఆయన స్క్రీన్ మీద ఎంత వైల్డ్గా డైలాగ్ చెప్తారో, సెట్లో అంత సైలెంట్గా ఉంటారు ఆయన. డైలాగ్ చెప్పడం, పక్కకి వచ్చి సైలెంట్గా కూర్చోవడం. సో అలా సార్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ గోపిచంద్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మాళవిక శర్మ గారు దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. సార్ది, మాళవిక శర్మ గారిది అండ్ ప్రియా గారిది మంచి పేర్ చాలా బాగా చక్కగా కుదిరింది మూవీలో. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మంచి యూనిట్తో వర్క్ చేశాను రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అండ్ మా డైరెక్టర్ టీమ్ అండ్ డైరెక్షన్ టీం అందరితో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేము మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నందుకు సార్. అండ్ ఈ సినిమా గోపిచంద్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా మీకు బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఈ సినిమాని మేము షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మీరు దానికంటే టీజర్ రిలీజ్ అయింది. ఫర్దర్గా ఇంకా సినిమా బహుత్ బాకీ హై అన్నట్టు ఇంకా చాలా బాకీ ఉంది. అది మార్చి 8న థియేటర్లో మీరు చూస్తారు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో.
శివరాత్రి రోజున సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు, మా యూనిట్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర అట్లా మాట్లాడితే ఏంటో చాలా పద్ధతిగా ఇంకేదైనా ఒకటి మీరు కోరుకుంటున్నారు కదా, ఆ జబర్దస్త్ స్టైల్లో ఒకసారి ఇదిగో చంద్ర ఒక్క నిమిషం నేను చెప్తా. ఇదిగో రవి ఏమో నీ మొగుడు క్యారెక్టర్, నువ్వేమో పెళ్ళాం, ఆ అత్త అల్లుడు. ఓకే, అయ్యో అయ్య బాబోయ్, అంతమనేది అక్కడే, ఇక్కడే ఉండదు. అదే నా బాధ. ఏంది ఏంది అల్లుడు? ఏంది నీ కూతురు ఏదో పండక్కి నీ ఇంటికి వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలే 2 లక్షల కట్నం. మొన్న సరే ఈ పండుగ వస్తే వచ్చింది, మొన్న గాంధీ జయంతి అని ఇంటికి వచ్చింది. ఆ రోజు ఏం పండుగ? అప్పుడు ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఈ అమ్మ 2 లక్షల కట్నం. అలా ఉన్నారు ఇంట్లో మన పరిస్థితి. ఇప్పుడు మార్చి 8వ తారీఖు కూడా వస్తది. ఎందుకు వస్తుంది? వస్తది. ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీకు మంచి మంచి గుర్తు చేశారు గురువు గారు ఉన్నప్పుడు. మనకి నాయని రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. మన బీమా టీం అందరి తరపు నుంచి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు అండ్ అందరి తరపు నుంచి, గోపీచంద్ గారి తరపు నుంచి వెరీ హార్టీ వెల్కమ్. రాజన్న కోసం, మా ఎమ్మెల్యే గారి కోసం, మా చంద్రన్న కాంబినేషన్లు ఇప్పుడే వచ్చింది కాబట్టి మంచి మేనరిజం. తీసుకోలే 2 లక్షల ఖర్చు. తర్వాత నా తడికా, నా టమాటా, నీ కూరలో నా కరివేపాకు, థమ్స్అప్ తాగే మీకెంతుంటే తలకాయ కూర తిన్నాను నాకెంతుంటాలే. ఇలాంటి మేనరిజంతో మీ అందరిని అక్కడ అలరించాం, ఇక్కడ అలరించాం. రేపు గోపీచంద్ సినిమాలో సీన్ సితారాగా ఉంటుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి శానిటైజర్ కూడా లేదు. రఘు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. हर हर महादेव, हर हर महादेव, महाकाल की जय. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన రాధామోహన్ గారికి, అలాగే మా దర్శకులు హర్ష గారికి, ఇతర టెక్నికల్ స్టాఫ్, మొత్తం కాస్ట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, 2 మాటలు. నా కెరియర్లో నేను ఇంతవరకు వచ్చిన దాంట్లో సింహభాగం గోపి అన్నది. ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేసి గోపీచంద్ గారు నన్ను ప్రతి సినిమాలోనూ రఘు రావాలి అని చెప్తుంటారు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ. రేపు శివరాత్రి నాడు మా భీమా శివయ్యగా మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ సినిమాని చూసి అలరించి మాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా దర్శకులకి, తోటి నటీనటులందరికీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. రిజ్వాన్ ఏమైనా ఒక్క మాట చెప్తావా? హలో వరంగల్, ఎట్లున్నారు అందరూ? హార్డ్లీ వెల్కమ్ మన గోపీచంద్ సార్, మన హర్ష సార్కి, ఇంకా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అక్కయ్యకి కూడా వెల్కమ్ ఫర్ అవర్ వరంగల్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ భీమా మూవీ. అండ్ నేను కూడా మన వరంగల్ ముద్దు పెట్టారా, కానీ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నాగా మన భీమా మూవీ మన రచ్చరవి అన్న చెప్పినట్టే 8th మార్చ్ రోజైతే ఖాళీ బాక్స్ ఆఫీస్లో ఖాళీ క్రాకర్స్ ఇందాక పేల్చినట్టే పేలవాలే చెప్తున్నా. ఖాళీ మన భీమా మూవీ 8th రోజు, అది కూడా శివరాత్రి రోజు అంటే ఇక అసలు కథ వేరుంటుంది మన తోటి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ హర్ష సార్. ఎవరన్నా ఇక్కడ మన హర్ష సార్ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మన హర్ష సార్ కోసం. అండ్ మన హర్ష సార్ అయితే సెట్లో ఎంత కూల్గా ఉంటారంటే ఒక మంచి ఫ్రెండ్లీ పర్సన్ అనొచ్చు మనం. అంత ఫ్రెండ్లీగా ఉంటారు మన హర్ష సార్. ఇంకా చూసి నేర్చుకోండి ఎట్లా మాట్లాడాలి. అట్లా మన తోటి వరంగల్ అంటే తగ్గదల్లే అసలు. వీడు నాకు తెలిసి ఇట్లా తయారవడానికి గల కారణం వీడు
కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నా ప్రోగ్రాంలే చూపించినట్టుంది. అండ్ మధ్య మధ్యలో రాత్రి ఏమో జబర్దస్త్ కూడా చూసినట్టున్నారు ఆవిడ. ఎనీవే వెరీ నైస్ రా, వదిలేస్తే యాంకర్ అయిపోయేలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క, ఆల్రెడీ అయిపోయినా మా వరంగల్ యాంకర్. ఏ సూపర్ రా, నువ్వు కూడా అక్క అని ఆయన కూడా అక్క అని. నేను ఎవరికి అక్కనో నాకు అర్థం కావట్లేదు. రచావ్యనా కింద పడితే బొక్కలు ఎరుగుతాయి, వద్దు మళ్ళా ఇంకోసారి ఈ స్టేజ్ ఎక్కలేను. థ్యాంక్ యూ రిజ్వాన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మనం ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయినటువంటి ఆ ఈవెంట్ హైలైట్స్ ఒకసారి చూసేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. స్పెషల్ హైలైట్స్ ఆఫ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అండ్ అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమం స్పాన్సర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అతి త్వరలోనే శ్రేయస్ మీడియాతో కలిసి ఒక 2 ఎకరాల్లో అన్ని అమ్యూనిటీస్తో క్లబ్ హౌస్ని కూడా ఇక్కడ వరంగల్లో స్థాపిస్తూ ఉన్నారు. ఇంతే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా ఇదే పందాలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్తో క్లబ్ హౌస్ని ప్రారంభించబోతున్నారు. కాకతీయ రియల్ ఎస్టేట్స్ వారు అండ్ శ్రేయస్ మీడియా వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. సో కాకతీయ రియల్ ఎస్టేట్స్ proudly presents Kakatiya Real Estates and Constructions proudly presents the pre-release event of Bima powered by KLM Fashion Mall. Keep loving more. WhatsApp Media. Our associate sponsors are Priya Gold, Jewelry Partners, Begastri Gold and Diamonds, Health Partners, Yoda Diagnostics, Pharmacy Clinic on Call. Music is on Sarigama and event is organized by Shreyas Media, Movie Events and Promotions Company. Okay, so ఇప్పుడు మనకి ఇలాంటి ఒక సినిమాని, ఇంత బడ్జెట్తో కూడినటువంటి సినిమాని, అలాగే ఇలాంటి ఒక సోషో ఫ్యాంటసీ డ్రామాని అందిస్తున్నారు అంటే దానికి ఆ ప్రొడ్యూసర్కి బోలెడంత ప్యాషన్ ఉండాలి, ఇష్టం ఉండాలి. అలాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారి గురించి, అలాగే ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. మనకి శివరాత్రి శుభాకాంక్షలతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే March 8 ఉమెన్స్ డే సందర్భంగా కూడా మా మహిళలందరికీ కూడా ముందుగానే ఉమెన్స్ డే శుభాకాంక్షలను తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి చిందు యక్షగాన కళాకారులు శ్రీ గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి సందర్భంగా టీం తరపు నుంచి ఫెలిసిటేషన్. మరి ఈ ఫెలిసిటేషన్ చేయడానికి గాను రాధామోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు శ్రీ నాయిని రాజేంద్ర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కో ప్రొడ్యూసర్ శ్రీ శ్రీధర్ నెక్కంటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గోపీచంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ గడ్డం సమ్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరినీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు ఆయన నేర్చుకున్నటువంటి కళని ప్రేమిస్తూ, ఆ కళని బ్రతికిస్తూ ఎన్నో రంగస్థల ప్రదర్శనల ద్వారా, గాన కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి కళాభిమానులందరినీ మెచ్చుకునేటువంటి విధంగా ఈరోజు ఇంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారు. గ్రామం, పల్లె ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి వారి సాంప్రదాయాలను అలాగే కళా విద్యలను అనుసరిస్తూ ఆ కళ అంతరించిపోకుండా అదే ధ్యేయంతో వీక్షించేటువంటి ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి విధంగా ఎన్నో ప్రదర్శనల్ని చేపట్టి ఆయన పద్మశ్రీ బిరుదాంకి వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తోంది మన భీమా టీం. మ్యాచో స్టార్ గోపీచంద్ గారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం. ఈ దినమెంతో శుభదినం, పర్వదినంగా భావిస్తూ మరి ఈ భీమా సినిమా రేపు 8వ తేదీ నాడు రిలీజ్ కానుంది కాబట్టి మా గోపీచంద్ గారి అభిమానులందరికీ నా కళాభివందనాలు. అదేవిధంగా దర్శకులు, నిర్మాతలు, కెమెరామెన్లు, మరి వారి యొక్క సినీ రంగా ప్రముఖులందరికీ నా చిందు యక్షగాన కళాకారుల సంఘము మరియు మా జాతి పక్షాన కళాభివందనాలు తెలుపుతున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం
ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీని ఎంపిక చేయడం, దేశ చరిత్రలో ఉత్తమమైనటువంటి ఈ అవార్డు నాకు రావడం, గ్రామీణ పల్లె ప్రాంతాలలో ప్రదర్శించేవాన్ని, రామాయణం, మహాభారతం, భాగవతాన్ని నేను ప్రదర్శించేవాన్ని. మరి ఇంత గొప్ప అవకాశం నాకు ఎలా వచ్చాదంటే 20 సంవత్సరాల క్రితంలో రామాయణం బ్యాచీలో గోపీచంద్ గారితోని రావణాసురుడి పాత్ర చేశాను వర్షం సినిమాలో. ఆ అదృష్టము ఈరోజు నాకు ఫలించినట్టుగా భావిస్తున్నాను. మరి వారితోనే, గోపీచంద్ గారితోని, మరి ప్రభాస్ గారితోనే నాకు ప్రభాస్ గారితోనే మాకు ఈ గొప్ప అవకాశం దక్కిందని, మరి మా గోపీచంద్ గారు, మరి మా ప్రభాస్ గారు, వారు ఇద్దరు నా అభిమానులు. ఎనలేనటువంటి వారి సినిమాలంటే నాకు ఎంతో ఇష్టంగా భావిస్తున్నాను. కావున ఈనాడు ఈ ఓరుగల్లులో పుట్టినందులకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నా జన్మ తరించింది, నన్ను కన్నటువంటి వారు ఎంతో ధన్యులని భావిస్తూ ఈ సభాముఖంగా, పెద్దల సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా చిరు సత్కారము మా గోపీచంద్ గారికి. అలాగే వారు కూడా గోపీచంద్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. గడ్డం సమ్మయ్య గారు గోపీచంద్ గారిని సత్కరిస్తున్నారు. అదే సినిమాలో, వర్షం సినిమాలో ప్రభాస్ గారు, గోపీచంద్ గారు లేచి ఆపండ్రా రామాయణం, కథను మార్చండిరా, రావణాసురుడివి నీవేనా, సీత మెడలో తాళి కట్టురా అని మా ప్రభాస్ గారు, మా గోపీచంద్ గారు, ఆ వర్షం సినిమాలో నాకు గొప్ప అవకాశం ఎంఎస్ రాజు గారు నాకు అవకాశం ఇవ్వడము నేను ధన్యుడనైనాను. మరి నా జన్మ తరించింది. ఈ అవార్డు రావడానికి కూడా కారణము మా గోపీచంద్ గారు. నాకు ఆ యొక్క దేశ చరిత్రలో పేరుండే విధంగా పద్మశ్రీ వచ్చేది. నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇకనైనా మరి ప్రభాస్ గారిది, గోపీచంద్ గారిది మరొక సినిమా రావాలని కూడా ఆశిస్తున్నాను. అవునవును, వర్షం సినిమాలో నేను ప్రభాస్ గారి సిస్టర్గా చేస్తున్నాను మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈరోజు మన శ్రేయస్ మీడియా వారు ఒక స్పెషల్ యాక్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ స్పెషల్ యాక్ట్ని చూసి ఎంజాయ్ చేయండి. భీమా మూవీకి సంబంధించిన ఒక స్పెషల్ యాక్ట్. Kakatiya Estates and Constructions presents the pre-release event of Bhima, powered by KLM Fashion Mall, Keep Loving More, WhatsApp Media. Associate sponsors are Priya Gold, jewelry partners are Vegasri Gold and Diamonds, and our health partners are Yodha Diagnostics, Pharmacy Clinic on Call. Music is on Sarigama. Our PROs are Vamsi Shekhar, Cinemas, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Start music.
థ్యాంక్ యూ బాయ్స్. మీ పర్ఫార్మెన్స్తో స్టేజ్ అంతా విభూతిమయం అయ్యింది. ఆల్రెడీ శివరాత్రి వచ్చేసిన ఫీలింగ్ కలుగుతోంది. దట్ వాజ్ సూపర్ పర్ఫార్మెన్స్. సినిమా డిఓపి స్వామి గౌడ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. స్వామి గారు. సినిమా టీజర్ మనం చూసాము, ట్రైలర్ చూసాము, కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయనటువంటి ఒక స్పెషల్ బిట్ని కూడా ఈరోజు వరంగల్లో రివీల్ చేయబోతున్నాము మరికొద్దిసేపట్లో. సూపర్ విజువల్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజు మన మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను జస్ట్ ఈ పేజ్ తిప్పుకున్నంతసేపు కూడా లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందుకనే మీరు కెమెరా వెనకాల, మేము కెమెరా ముందు లొడలొడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి విషెస్ని మన టీం అందరికీ కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. భీమా సినిమా ఆడియో రిలీజింగ్కు వచ్చినటువంటి గోపిచంద్ గారికి మరియు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి మరియు టీం అందరికి కూడా వెల్కమ్ టు హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గం. మరి ఇలాంటి ఎన్నో ఇక్కడికి రావాలని కోరుకుంటూ మరి మీరు అందరం కూడా హనుమకొండ వెస్ట్ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుతూ వాళ్ళకి చేస్తేనే రేపు మళ్ళా ఇంకా ఎన్నో ఎన్నో ఇక్కడికి ఇలాంటివి వస్తుంటాయి. మనకు అన్ని తీర్లా మనకు మంచి జరుగుతుంది అని ఒకటి భావిస్తూ మరి సినీ నిర్మాతలకు, హీరోలకు అందరికీ కూడా మీరు ఎప్పుడు ఈ వరంగల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా పూర్తి స్థాయిలో వరంగల్ హనుమకొండ నియోజకవర్గ ప్రజలు మీ వెంబటి ఉంటారు. మా సహకారాలు ఉంటాయి. మరి వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా గోపిచంద్ గారికి వర్షం సినిమా గురించి ఇక్కడ తెలిసిందన్నీ కూడా తెలిసిన విషయమే. సో మీరు ఎక్కువ శాతం హిస్టారికల్ ప్లేస్ ఉన్నది వరంగల్లో. షూటింగ్లకు కానీ సినీ ఫీల్డ్ మొత్తానికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్లో మీకు మంచి వాతావరణం అన్ని తీరులో ఇది సహకారాలు కల్పిస్తామని మనవి చేస్తూ మరి శివరాత్రి రోజు 8వ తారీఖు నాడు రిలీజ్ కాబోతున్నందుకు, మొట్టమొదటిసారి ఇలాంటి వేదిక మీద మీతో పాటు నేను పాలు పంచుకున్నందుకు నేను కూడా తప్పకుండా ఆ రోజు సినిమా తప్పకుండా నేను వస్తానని చెప్తూ అందరం కూడా వరంగల్ ప్రజలందరూ కూడా మనకి అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. మరి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఇష్టమైన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ టీం వారందరికీ కూడా నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి. ఎందుకంటే కార్లో పోయేటప్పుడు వీరి ఎక్కువ శాతం వారి చూస్తూ ఉంటాను జోక్స్ అనేటివి, కాబట్టి రాగానే వారు అవపడ్డారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పటికీ ఒకటే తిరుగునటువంటి సుమక్క ఏజ్ పెరుగుతలేదా తరుగుతలేదా, మనవి పెరిగిపోతున్నాయి కానీ వారి మాత్రం పెరగకుండా టీవీ వెనుక ఉండి ముందు లొడలొడ అని చెప్తున్నటువంటి సుమక్కకు వారికి కూడా వరంగల్ జిల్లా పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం సార్. మా అందరికీ, కళాకారులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఊరు, మమ్మల్ని చాలా ఎక్కువగా అభిమానించి ప్రేమించేటువంటి ఈ ప్రేక్షకుల మధ్యలోనే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుపుకోవడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మేము ఇక్కడే ఇదే వేదిక మీదే చేసుకున్నాము. సో అలా ఒక సక్సెస్కి మారు పేరయ్యింది. మరొకసారి థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము మీకు. అండ్ అలాగే ఇప్పుడు ఒక సూపర్ కాంబో ఏవి మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. మన డైరెక్టర్ గారు హర్ష గారు, అలాగే డిఓపి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ముగ్గురి కాంబినేషన్లో ఒక సూపర్ ఏవి చూసేద్దాము. భీమా
సినిమా మన మ్యాచో స్టార్ గోపీచంద్ గారి ఈ సినిమా అలాంగ్ విత్ అవర్ హీరోయిన్స్ ప్రియా అండ్ మాళవిక చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మార్చ్ 8వ తారీఖున మనందరం థియేటర్స్కి వెళ్ళి భీమా సినిమాని వీక్షిద్దాము. ఇప్పుడు భీమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ పర్ఫార్మెన్స్తో మన డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఫర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Ladies and gentlemen, put your hands together for this rocking, energetic performance. On stage, please. సూపర్ కోఆర్డినేషన్, సూపర్ ఎనర్జీ. మీ పర్ఫార్మెన్స్తో పాటుగా వెనకాల మనకి విజువల్స్ అద్రిపోయాయి అసలు. థ్యాంక్ యూ సో మచ్. మన డైరెక్టర్ గారు బేసికలీ ఒక కొరియోగ్రాఫర్ కూడా కాబట్టి ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఈ సినిమాలోని పాటల విషయంలో అనేది ఒక్క టైటిల్ సాంగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అలాగే బ్యూటిఫుల్ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్స్ కూడా చాలా అందంగా పిక్చరైజ్ చేశారు. ఇవన్నీ మార్చ్ 8న మనం థియేటర్స్కి వెళ్ళి ఒక విజువల్ ట్రీట్గా థియేటర్స్లో చూడబోతున్నాము విత్ అ స్పెషల్ సోషో ఫ్యాంటసీ యాంగిల్ 2. ఇలాంటి ఒక సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారిని అభినందిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రాధామోహన్ గారు ప్లీజ్. శ్రీధర్ గారు రావాలి. ఓకే. రాధామోహన్ గారు ఇక్కడ చాలా సైలెంట్గా మనకి కనిపిస్తున్నారు, కానీ మీరు త్వరలోనే రాబోతున్నటువంటి సుమా అడ్డా ఎపిసోడ్ చూస్తారు. అందులో ఎంత హుషారుగా డాన్స్ చేశారో మీరు చూడనున్నారు అతి త్వరలో. సో రాధామోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. హలో వరంగల్. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే వరంగల్లో నేను చదువుకున్నాను, ఇక్కడే చదువుకున్నాను 5 సంవత్సరాలు. ఆర్ఈసి వరంగల్, ఇప్పుడు ఎన్ఐటీలో, దాంట్లో నేను 5 సంవత్సరాలు వరంగల్లో చదువుకున్నాను. అంటే వరంగల్ అంటే మా ఊరు, మా గడ్డ. సో అలాంటి వరంగల్లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అరేంజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సినిమాకి మనకి ముందు ముఖ్య అతిథులుగా వచ్చిన నాయన రాజేంద్ర రెడ్డి గారికి, తర్వాత పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి కృతజ్ఞతలు. మా ఆహ్వానం అందించి మీరు వచ్చినందుకు. ఈ సినిమా మేము ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఫిబ్రవరి కంప్లీట్ చేసి మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి టీముగా పనిచేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. డైరెక్టర్ గారు వాళ్ళ టీము, డిఓపి వాళ్ళ టీము, తర్వాత ఈ ప్రొడక్షన్ డిజైనరు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ టీము, ప్రతి వాళ్ళు ఒక డ్రైవర్ కానీ ఒక లైట్ మ్యాన్ కానీ అందరూ సహకారంతో సినిమా తయారవుతుంది. సో అందరికీ కృతజ్ఞత చెప్పాలంటే కనీసం ఒక 200 మంది పేర్లు చదవాలి. సో అది చదవడం కష్టం కనుక అందరికీ నా ప్రొడక్షన్ తరపున, నా తరపున చాలా కృతజ్ఞతలు. దీనికి డైలాగ్స్ రాసిన అజ్జు కూడా ఇక్కడే ఉన్నాడు. లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇక్కడ ఉన్నారు, ఇందాక మాట్లాడారు, మంచి లిరిక్స్ ఇచ్చారు. డివిపి గారి గురించి ఆల్రెడీ సుమా చెప్పేసింది, ఈ దీంట్లో ఎంత విజువల్స్ బాగా ఉన్నాయని. తర్వాత రవి బస్రూర్ ఆయన ఇంకా పర్ఫెక్షన్గా చేస్తూనే ఉన్నారని చెక్కుతూనే ఉన్నాడు మ్యూజిక్, అందుకని రాలేకపోయారు. సో ఆయన కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే తెలుగు సినిమా అది ఇంతవరకు ఆయన ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను. రవి బస్రూర్ కరెక్టా హర్ష? ఓకే, సలార్ ఈజ్ ఏ పాన్ ఇండియా మూవీ, సలార్ వదిలేస్తే. సో కేజీఎఫ్ 2, సలారు ఈ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మనకి భీమాకి చేస్తాకు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కూడా కృతజ్ఞతలు. సో మిగతా ఆర్టిస్టులు, హీరోయిన్ ప్రియా భావన శంకర్, ఆమె ఏదో షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయారు. మాళవిక శర్మ, తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ రఘుబాబు, చమక్ చంద్ర, తర్వాత వెన్నెల కిషోరు. సో మొత్తం ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, తర్వాత
అన్ని రకాలు అన్ని కలిసి ఉన్న సినిమా భీమా. సో మార్చి 8న శివరాత్రి సందర్భంగా ఇది రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మీరు అభినందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధామోహన్ గారు. అండ్ శ్రీధర్ గారు ఒక్క 1 లైన్. మార్చి 8న సినిమాని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాధామోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా డైలాగ్ రైటర్ అజ్జు మహాకాళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ వరంగల్. వరంగల్ దగ్గర మేము మా ఫ్రెండ్స్ కలుపుకున్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనుకుంటాం, వరంగల్లో మనం ఎవ్వనయ్య కినం అని. అంతేనా? వరంగల్లో మనం ఎవ్వనయ్య కినం. ఇది చాలా పాజిటివ్ ప్లేస్, భద్రకాళం ఉన్న ప్లేస్. ప్రతి మంత్ ఇక్కడ మెడిటేషన్కి వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ ద ప్రమోషన్స్ హియర్. మనకిప్పుడు భీమా దీంట్లో ఛాన్స్ ఇచ్చిన హర్ష గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ గోపీచంద్ గారి గురించి ఒకటి చెప్పాలి. గోపీచంద్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని ఎవరు అడిగినా నేను చిన్న స్మైల్ ఇస్తా, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మేమందరం షర్ట్కి హీరోయిన్ కన్నా ఎక్కువ ఆయన స్మైల్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. సీరియస్లీ సో పాజిటివ్ అన్ఎఫెక్టెడ్ స్మైల్. ఎందుకంటే భీముడిని కూడా విషం ఇచ్చి పాతాళంలోకి పంపించినా కూడా 1000 ఏనుగుల బలంతో పైకొచ్చాడు. అలాంటి వాడే మా భీమా. సో గోపీచంద్ ఫ్యాన్స్కి విశ్వవ్యాప్తంగా ఉన్న మా దోస్తులందరికీ ఒకటే చెప్తున్నా, మార్చి 8 2 బట్టలు కొనుక్కోండి, ఎందుకంటే ఇంటర్వెల్కే ఒక బట్టలు చింపుకుంటారు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా చూడాలి కదా. ఈసారి తాండవం మార్చి 8 రోజు భీముడు చేస్తాడు. ఎందుకంటే మనకు కామెడీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, కౌంటర్లు పంచులు కావాలంటే సుమక్క ప్రోగ్రామ్స్ చూడొచ్చు. కానీ గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారి సినిమాలు. రోమాలు గుణపాలు అవుతాయి. అలాంటి సీన్లు 2 దశాబ్దాలుగా ఒక మనిషి ఇలాంటి కటౌట్ మొగోళ్ళకి చూస్తే ఇలా ఉండాలిరా అనిపిస్తుంది, ఆడవాళ్ళు చూస్తే ఇలా కావాలరా అనిపిస్తుంది. అలాంటి కటౌట్ 2 దశాబ్దాలుగా మెయింటైన్ చేస్తున్నారంటే నార్మల్ విషయం కాదు. సో ఆయన కోసమే మేమందరం హర్ష గారి సారథ్యంలో ఇంత పనిచేసాము. స్టార్టింగ్ ఏప్రిల్లో ఒక ఫోన్ కాల్తో స్టార్ట్ అయింది. హర్ష గారు జస్ట్ నాతో ఫోన్ కాల్లో భీమా ఇంట్రొడక్షన్ సీన్ గురించి మాట్లాడుతుంటే అప్పటి నుంచి ఎలా ఆలోచిస్తాడు భీమా, ఎలా మాట్లాడతాడు, ఎలా జోకులు వేస్తాడు, ఇదంతా ఓన్లీ డైరెక్టర్ గారి విజన్కి సపోర్ట్ చేయడానికే పనిచేసాము. ఆయన మాత్రం కంటెంట్ కొంచెం దాటినా కూడా ఒప్పుకోడు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ హర్ష గారు. అస్సలు కొంచెం స్క్రీన్ ప్లే దాటినా కూడా అంత పక్కా క్లారిటీతో ఉన్న డైరెక్టర్ నేను ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో దొరకడం మనకు అదృష్టం. కృష్ణదేవరాయలు గారు కూడా కన్నడ వారే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. సో మన తెలుగుని రెస్పెక్ట్ చేసే ఎవ్రీ పర్సన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. సో లాస్ట్గా ఒకటి చెప్తున్నా, ఎప్పుడు మనం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో శాండ్విచ్లు, బర్గర్లు అట్లాంటి ఫారెన్ సినిమాలు అయిపోయినాయి. ఆవకాయ విత్ వెన్న పూస తిందాం. చాలా రోజులు అయింది ఇట్లాంటి క్వింటిసెన్షియల్ తెలుగు సినిమా చూసి. దీంట్లోని యాక్షన్ మొత్తం ఆవకాయలాగా ఉంటుంది, దీంట్లోని సోల్ వెన్నపూసలాగా ఉంటుంది, మజా వస్తుంది. ఈ శివరాత్రికి మీరు ఉపవాసం చేసినా మీ కడుపు నిండుతుంది ఈ సినిమా చూస్తే. ఈ శివరాత్రికి మీరు జాగారం చేయాలనుకున్నా చేయలేరు, అది గ్యారంటీ. అండ్ నా టీమ్, మా సినిమాకి పనిచేసిన టీం గురించి ఒకటి చెప్పాలి. శివతత్వం అంటే హాలహలం తీసుకొని అమృతం పంచి ఇవ్వడమే. ఎలాంటి కష్టాలున్నా, ఇంట్లో వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని నెలలు పనిచేసినా మీ ఫేస్లో స్మైల్ రావాలి, మీ గూస్ బంప్స్ రావాలి, మా గోపీచంద్కి బ్లాక్ బస్టర్ రావాలి అని అమృతం పంచడానికి పనిచేశారు మా టీం అందరూ. వాళ్ళందరి పేరెంట్స్ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గ్యారంటీ అది. ఎందుకంటే చేశా కాబట్టి చెప్పట్లేదు, ఈ సినిమా చూసా కాబట్టి చెప్తున్నా. మార్చి 8 శివరాత్రి రోజు బాక్స్ ఆఫీస్ ఊచకోత, థియేటర్లో విజిల్స్ మోత, ఇది గ్యారంటీ. భీమా, హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజ్జు గారు. And thank you Malavika for looking so beautiful and giving life to Vijja. That and other. ఐ లుకింగ్ బ్యూటిఫుల్ Obviously. Yeah. Default. బై డిఫాల్ట్, ఐ నో. రండి మన ఇద్దరం కలిసి సరదాగా అలా కిందకి వెళ్ళి మన గోపీచంద్ గారి కటౌట్ గురించి ఎప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయన ఏం చేస్తుంటారు ఒకసారి అడగాలని ఉందబ్బా.
ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ కటౌట్ని అని ఏమంటారు మన యూత్? అడుగుదామా ఒకసారి. గోపీచంద్ గారు, మీ చెక్కు చెదరని చిరునవ్వుకి, అలాగే కనీసం ఆ టేపులో కొలతల్లో అయినా ఏమైనా మార్పులు రావచ్చేమో కానీ మీరు మాత్రం అలాగే ఉండేటువంటి ఆ కటౌట్కి గల రీజన్ ఏమిటో మాకు మీరు చెప్పాలి. దాని వెనకాల ఎలాంటి కఠోర దీక్ష ఉంది? కఠోర దీక్ష ఏం లేదు, కరెక్ట్ టైం ఫుడ్ తింటూ, ఇంట్లో ఫుడ్ తింటూ, ఎక్సర్సైజ్ చేయటం. విన్నారుగా, ఇంట్లో ఫుడ్ తింటూ, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఇక్కడ ఆర్డర్లు చేసుకోవడం కాదు. అలాగే ఎక్సర్సైజ్ గురించి కూడా మాకు ఏమైనా టిప్స్ ఇస్తారా? రెగ్యులర్గా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, చాలు, ఓవర్గా చేయొద్దు. అంటే చాలామంది వేరే వాళ్ళు చేస్తున్న వాటిని ఫోన్లో చూసుకొని వాళ్ళు కూడా చేస్తున్నాము అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అట్లా చేస్తే ఇట్లా ఉండదు, వేరే సైజు పెరిగింది. అలాగే ఎప్పుడు ఆయన ఇందాకే అజు గారు అన్నారు, మీ స్మైల్, ఆ స్మైల్కి గల రీజన్ ఏంటి? మీరు రోజు ఏమైనా మెడిటేషన్స్ చేస్తారా? మెడిటేషన్ చేస్తాను, బట్ నాకు స్మైల్ అట్లానే ఉంటుంది. అలా అలా ఆల్వేస్ యాక్షన్ అన్నప్పుడే సీరియస్ వస్తుంది, లేకపోతే సీరియస్నెస్ రాదు. ఓకే, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్కి ప్రిల్యూడ్ అనమాట. అంటే ఈ మధ్యకాలంలో ఒక ఫోటో ఒకటి వచ్చింది, ఉందా అది రెడీగా? ఏది ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి ప్లీజ్. ప్లే ద ఫోటో ప్లీజ్. వస్తుంది, జస్ట్ బఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ద వే. అది ఈ కాంబో తెలుసు కదా, ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ సూన్ అని ఉందన్నమాట. అప్డేట్ ఏమైనా మీరు ఇస్తారా? అది అప్డేట్ సూన్ అని ఉంది కదా. సో కొన్ని డైలాగ్ చెప్పాడే, కట్అవుట్లు చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. అంటే ఇది కూడా నమ్మేయాలన్నమాట. నమ్మాలి. మేబీ ఎస్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు అండి. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిది, ప్రభాస్ గారు అండ్ మీరు, మీ ఇద్దరి కాంబినేషన్లో తప్పకుండా ఒక మంచి మూవీ చూడాలి అని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, పక్కనే కూర్చున్నారు మన బ్యూటిఫుల్ మాల్విక. మాల్విక, మీ మాటలు వినడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో లెట్స్ గో ఆన్ స్టేజ్ ప్లీజ్. నేల టికెట్ అలాగే రెడ్ మూవీలో చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ హీరోయిన్, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, త్వరలోనే హరోం హరాలో కూడా కనిపించబోతుంది. మాల్విక, వి వెల్కమ్ యూ. Good evening, ladies and gentlemen. And thank you for being here for the pre-release event of our film Bhima. First of all, I'd like to thank our director Harsha Garu. I'm really glad that he saw his character Vidya in me and he gave me this opportunity. Thank you, Harsha Garu, for your wonderful vision and execution of the storyline. And thank you for teaching me so much throughout this film. Thank you, Radha Mohan Garu, for an amazing production throughout. And thank you for giving me this opportunity. Thank you, Gopichand Garu, for honestly everything, for being such a helpful co-star, for being such a breeze to work with, and for all the suggestions you have given throughout the film to improve my performance. Thank you for everything, sir. Thank you, Sridhar Garu. Thank you, Seshu Garu. Thank you, Ajju. Thank you to all the assistant directors who have helped me throughout the film. And thank you to the entire cast and crew of Bhima. Thank you to Ravi Basur sir for giving such lovely music. And our film Bhima is releasing on the 8th of March. Please go and watch it in theaters only. Thank you everyone. Hello. Thank you so much, Malvika. And we wish you super success. Thank you. ఏసీపీ దయాకర్ రెడ్డి గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.
ఇంత బాగా ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి మాకు తోడ్పడినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అలాగే యాజిర్ పబ్లిక్ స్కూల్, విష్ణుప్రియ గార్డెన్ రోడ్, హన్మకొండ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి సహకరించినందుకు గాను వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. ఇక ఒక మ్యాషప్ చూసేద్దాము. మన 6 అడుగుల కటౌటు, మనందరికీ పక్క కమర్షియల్ సినిమాల్ని అందించేటువంటి మన హీరో, సాహసంతో కూడినటువంటి ఇలాంటి సోషో ఫ్యాంటసీ సినిమాల్ని మనకు అందించబోతున్నటువంటి గోపీచంద్ గారి గురించిన ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. సూపర్ టెర్రిఫిక్ ట్రైలర్. హర్ష గారు కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే గోపీచంద్ గారు అండ్ ద కంప్లీట్ టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. మరొకసారి మా ఏసీపీ దేవేందర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము, అండ్ టు ద కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అలాగే యాజర్ పబ్లిక్ స్కూల్, విష్ణుప్రియ గార్డెన్ రోడ్, హన్మకొండ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఇక వేదిక మీదకి ఆహ్వానించేద్దామా ఈరోజు వచ్చినటువంటి అతిథులందరినీ ఒక్కసారి కళ్ళారా చూసేద్దామా? వరంగల్ ప్రేక్షకులు రెడీయా? ప్రొడ్యూసర్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేకే రాధామోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి. పరశురాముడి చేతిలో ఆయుధమా, లేకపోతే ఆ రాక్షసుల్ని సంహరించడానికి వచ్చినటువంటి బ్రహ్మ రాక్షసుడా తెలుస్తుంది మనకి. ఆన్ March 8th, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అవర్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు. కాలసాని సంజయ్ రెడ్డి గారు ఫ్రమ్ కాకతీయ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ గోపీచంద్ గారికి బొకేని ప్రజెంట్ చేస్తారు. కాకతీయ ఎస్టేట్స్ అలాగే శ్రేయస్ మీడియా అతి త్వరలోనే వరంగల్లో 2 ఎకరాల భూమిలో క్లబ్ హౌస్ విత్ ఆల్ అమ్యూనిటీస్ ప్రారంభిస్తున్నారు. డాక్టర్ జి రాజారెడ్డి గారు అలాగే స్టాఫ్ ఆఫ్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ గోపీచంద్ గారికి బొకేని ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ గ్రౌండ్ని ప్రొవైడ్ చేసినందుకు, అలాగే ఇంత ఎనర్జీతో ఉండేటువంటి స్టూడెంట్స్ని కూడా మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్, స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. గోపీచంద్ గారిని, మన హీరోయిన్ గారిని, అలాగే డైరెక్టర్ గారు రాధామోహన్ గారు టు ప్లీజ్ జాయిన్. ఎస్, సెలబ్రేషన్స్ మొదలైపోయాయి మనకి. ఎస్, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. డైరెక్టర్ గారు హర్ష గారు టు ప్లీజ్ స్పీక్. జై భద్రకాళి. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగులోనే మాట్లాడతాను, గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ ఫర్ గివ్ మీ. భీమా పేరు వింటేనే మాస్, ఎనర్జీ, పవర్ ఉన్న పేరు. భీమా స్టార్ట్ అయిందే మన కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి నుంచే. వాళ్ళ స్టోరీ విని ఈ స్టోరీ గోపి సార్కి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది గోపి సార్కి నెరేట్ చేసేదానికి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను శ్రీధర్ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఫర్ మీ బ్రింగ్ అండ్ గోపీచంద్ సార్
ఫర్ అక్సెప్టింగ్ ది స్క్రిప్ట్. భీమాలో పవర్ ఉంది, ఈ స్క్రిప్ట్లో ఎనర్జీ ఉంది. తెలుగు ఆడియన్స్ అండ్ ఆల్ ఓవర్ ద ఆడియన్స్కి వర్కౌట్ అవుతుంది భీమా అని ఒక నమ్మకంతో స్టార్ట్ చేశాము ఇది. థ్యాంక్ యూ గోపి సార్, యు ఆర్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. గోపి సార్ గురించి చెప్తే ఇంత చెప్పాలి. ఆల్మోస్ట్ 1 year ట్రావెల్ చేశాను. March 3rd, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, March 3rd ముహూర్తం అయింది. లాస్ట్ ఇయర్ March 3rd ముహూర్తం అయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా హీఈస్ అ వండర్ఫుల్ మ్యాన్, అ వెరీ హంబుల్, ఆల్వేస్ స్మైలింగ్. చూడండి, హిస్ స్మైల్ ఇస్ ద బెస్ట్ థింగ్. మాకు సెట్లో ఎనర్జీ, అన్ని పాజిటివ్ ఎనర్జీ గోపి సార్ నుంచే వస్తుంది. అండ్ మీరు ఈ సినిమాలో ఆ స్మైల్తో, ఆ ఎనర్జీ అండ్ యాక్షన్ 100% ఆన్ March 8th బ్రహ్మ రాక్షసుడు మీకు కనిపిస్తాడు. ష్యూర్, మీకు భీమా 100% ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ రాధామోహన్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు సినిమాకి నాకు సినిమాకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చి యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ సినిమా ఫర్ మీ. థ్యాంక్ యూ రాధామోహన్ సార్. అండ్ మై ఎంటైర్ టీమ్, స్వామి నా డిఓపి, నా తమ్ముడిలాగా, హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్. అండ్ రవి బసూర్, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా టు బీ ఫ్రాంక్, ఇంకా బస్రూర్లో, కుందాపూర్లో ఇంకా డిటిఎస్ చేస్తూనే ఉన్నాడు. చాలా అన్ని అడుగుతుంటా, లేదు ఐ విల్ గివ్ యూ ద బెస్ట్, భీమా సౌండింగ్ అలా ఉండాలి అని హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. సో థ్యాంక్ యూ రవి బసూర్, I always love you, and you are the best music director, one of the best music director. And all my technicians, editor Tammiraju sir, art department Ramana Vanka sir, everybody, nenu marchipothe I'm sorry. Tarvata నా ఫ్రెండ్, నా ఆన్లైన్ ఎడిటర్, ఈ టీజర్ చూశారు కదా, ఈ టీజర్ కట్ చేసింది, ట్రైలర్ కట్ చేసింది, నాకు ఎడిటింగ్లో టోటల్గా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్, నా తమ్ముడిలాగా కిరణ్. థ్యాంక్స్ ఎ లాట్ కిరణ్. వాడే ఈ ట్రైలర్ కట్ చేసింది, నేను కాదు, వాడు కట్ చేసింది. థ్యాంక్ యూ కిరణ్. అండ్ ఆల్ మై అసిస్టెంట్ టీమ్. అండ్ తెలుగులో, కన్నడలో చాలా సినిమా చేశాను, చాలా సినిమా కొరియోగ్రాఫ్ చేశాను. తెలుగులో వచ్చాక ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్, నరేష్ సార్, వెన్నెల కిషోర్ సార్, చాలా మంది, రఘుబాబు సార్ అండ్ చమక్ చంద్ర సార్, ఎవ్రీబడి, నేను మర్చిపోతాను సార్, సారీ రఘుబాబు సార్, అందరూ ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ March 8th థియేటర్లోనే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓటీటీలో వస్తుంది, మొబైల్లో పైరసీలో వస్తుంది. నో, భీమా 100% మీకు థియేటర్లోనే ఇంపాక్ట్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. జై భీమా. సారీ, నేను మన డైలాగ్ రైటర్ అజ్జు గురించి మర్చిపోయాను. నేను చెప్పాను. అండ్ అజ్జు ఇప్పుడు డైలాగ్ రైటర్ కాదు, ఇప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్. అండ్ హీ హాజ్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ఇన్ దిస్ సినిమా. థ్యాంక్ యూ అజ్జు. అండ్ ఫైట్ మాస్టర్ గురించి చెప్పాలి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వండర్ఫుల్ ఫైట్స్ తీశారు. అండ్ రవివర్మ అండ్ వెంకట్ మాస్టర్, ముగ్గురికి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బికాజ్ నేను తెలుగులో మాట్లాడాలని లైన్స్ ఫామ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ మై ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై భీమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా మాట్లాడారు. అలాగే మీ సినిమాని కూడా మేము అంతే ఆదరిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. కోసం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సీతక్క గారి అబ్బాయి సూర్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్య గారు, కోసం శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ, సూర్య గారు ప్రెజెంటింగ్ అ బొకే, సీతక్క గారి అబ్బాయి సూర్య గారు ప్రెజెంటింగ్ అ బొకే టు గోపీచంద్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి సీతక్క గారు రావాల్సింది, కానీ ఆవిడ బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. రిప్రజెంటేషన్గా వారి అబ్బాయి ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రిన్సిపల్ రాజారెడ్డి గారు వారి బెస్ట్ విషెస్ తెలియచెప్తారు టీమ్కి. కంగ్రాచులేషన్స్ గోపీచంద్ సార్, మాలవిక మేడం, వరంగల్ హౌస్ యూ,
కంగ్రాచులేషన్స్ బీమా టీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చాలా షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్. మా డిఓపి గారి తర్వాత మీ స్పీచే షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు స్టూడెంట్స్ నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. అండ్ అలాగే ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా మైక్ ఇచ్చేద్దామా మన హీరో గోపీచంద్ గారికి. గోపీచంద్ గారు టు ప్లీజ్ స్పీక్. హలో వరంగల్, మిమ్మల్ని అందరిని చూసి ఎన్ని రోజులు అయిందమ్మా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తున్న చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని చూసినందుకు మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అప్పుడు నన్ను భద్రన్నగా ఎట్లా మీరు ఆదరించారో ఇప్పటిదాకా భీమా దాకా మీరు నన్ను అట్లానే ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గడ్డం ఇక్కడ పద్మశ్రీ గడ్డం సామయ్య గారికి, ఇంకా నా డైరెక్టర్ వేదిక మీద అందరి సీతక్ గారు వాళ్ళ అబ్బాయికి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు. ఫస్ట్గా ఈ సినిమా భీమా స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం నా కోర్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే నాకు ఫస్ట్ హర్షాన్ని పరిచయం చేశారు. ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ శ్రీధర్ గారు. ఎందుకంటే లేకపోతే భీమా చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డేకి ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది షూట్. ఎందుకంటే ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. మామూలుగా నేను అంత ఇదిగా చెప్పను, బట్ దిస్ మూవీ కేకగా ఉంటుందమ్మా మీకు, నో డౌట్. అట్ ది సేమ్ ఈ సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, ఆల్రెడీ సెకండ్ సినిమా చేస్తున్నాను ఇప్పుడు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత బాగా సినిమా రావడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ గారు. అట్ ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ మాలవిక కానీ, ప్రియా కానీ, వీళ్ళందరూ ఇంకా నాతో యాక్ట్ చేసిన మిగతా కోస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు ట్రైలర్ చూస్తేనే ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్లో కొట్టాడు. చాలా చాలా థ్యాంక్ యూ రవి. ది సేమ్ టైం నా సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ అండ్ రామ్ లక్ష్మణ్, వీళ్ళందరూ మీకు ఫైట్స్ చూస్తుంటే ఒక్కోటి ఇంట్రోల్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ కానీ మీకు చాలా ఎక్స్ట్రాడినరీ థ్యాంక్స్ మాస్టర్స్. ది సేమ్ ఈ సినిమా ఇందాక నా సినిమా రాసిన డైలాగ్ రైటర్ అజ్జు చెప్పాడు, నీతో సెట్లో ఒక్కొక్కసారి ఒక్కో డైలాగ్ తీసుకొస్తాడు. ఏ ఎక్స్ట్రాడినరీ రాసి మీకు మీరు ట్రైలర్లో చూసిన ఒక్క డైలాగే, కానీ సినిమాలో అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా బాగా రాశాడు. డెఫినెట్గా తను ఇంకా మంచి రైటర్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మాకు ఈ ప్రోగ్రామ్కి సహకరించిన పోలీస్ వాళ్ళకి అందరికీ, అది ఈ కాలేజ్ వాళ్ళ మా యాజమాన్యం అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గోపీచంద్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మ్యాచో స్టార్ గోపీచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్స్ విజయవాడ చిన్న, అలాగే కర్నూల్ గణేష్ ఆధ్వర్యంలో నా సినిమాటోగ్రాఫర్ స్వామి పాప ఎప్పుడు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి భయపడతానే ఉంటాడు, కానీ సినిమాలో తను వర్క్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు చాలా చాలా బాగా చేస్తాడు. అంటే నాకు తెలిసి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యాచో స్టార్ గోపీచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్. గజమాల కన్నా ముందు ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. గోపీచంద్ గారు ఓన్లీ 6 మెంబర్స్. మన ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్ గారు, హీరోయిన్ అండ్ శ్రీధర్ గారు టు ప్లీజ్ జాయిన్. స్పెషల్ క్యాలెండర్ లాంచ్ ఒకటి విజయవాడ చిన్న, అలాగే కర్నూలు గణేష్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కారం అండ్ క్యాలెండర్ లాంచ్ ఫర్ గోపీచంద్ గారు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. వాచెస్ ఆన్ March 8.
సేమ్ టైం నా సినిమా డైరెక్టర్ హర్ష, తను తీసిన ప్రతి సీన్ ఎక్స్ట్రాడినరీగా తీశాడు. నేను చేసిన డైరెక్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఫర్ మీ. కొంతమంది డైరెక్టర్లు ఎప్పుడు చేసిన తర్వాత కొంతమందిని మర్చిపోలేం జీవితాంతం, దాంట్లో హర్ష ఒకటిగా ఉంటాడు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినంత థ్యాంక్ యూ హర్ష. అట్ ద సేమ్ టైం నా సినిమా March 8th శివరాత్రి రోజు మీ ముందుకు వస్తుంది. మీ అందరు తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.